హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'వంద దేవుళ్ళు' ఇదొక డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా జీ5లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఎక్కడ కూడా లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఇందులో ఒక సింగిల్ మదర్ అండ్ తన ఇద్దరు పిల్లల స్టోరీ చూపిస్తారు. తన హస్బెండ్ తనకి 25 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోతాడు. సొసైటీ అండ్ తన రిలేటివ్స్ తనని చాలా చీప్‌గా చూస్తూ ఉంటారు. బట్ తను కష్టపడి షాప్స్‌లో పనిచేసి తన ఇద్దరు పిల్లల్ని చదివిస్తుంది. సో, తనకి 42 ఇయర్స్ వచ్చాక తన ఇద్దరు పిల్లలు పెద్దగా అవుతారు. సో, అప్పుడు తన లైఫ్‌లోకి ఒకడొస్తాడు గైస్. సో, తను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సో, ఈ డిసిషన్‌కి తన పిల్లలు, తన రిలేటివ్స్ అండ్ సొసైటీ ఎలా రియాక్ట్ అయింది, లాస్ట్‌కి ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకైతే చాలా నచ్చింది మామ. ఈ ఇయర్‌లో నేను చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూవీ అనిపించింది. స్టోరీని చాలా హానెస్ట్‌గా ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మదర్ అండ్ తన ఇద్దరు పిల్లల మీదే స్టోరీ ఫోకస్ ఉంటుంది. అక్కడ మేబీ కొందరికి బోర్ ఫీలింగ్ కలగొచ్చు. ఎందుకంటే స్టోరీలో ప్రోగ్రెస్ ఏమీ ఉండదు. జస్ట్ వాళ్ళ మధ్య ఉండే డ్రామా, వాళ్ళు లైఫ్‌లో ఫేస్ చేసిన ఈవెంట్సే చూపిస్తారు. ఇక విజయ్ యాంటోనీ క్యారెక్టర్ సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. అసలు నేనైతే స్టార్టింగ్ నుంచి ఏంటి విజయ్ యాంటోనీ క్యారెక్టర్ ఇంకా రాలేదే, మేబీ జస్ట్ క్యామియో ఏమో అనుకున్నాను. నేను ట్రైలర్, టీజర్ లాంటివి ఏమీ చూడలేదు గైస్. డైరెక్ట్‌గా ఈ మూవీ స్టార్ట్ చేశా. సో, ఇక సెకండ్ హాఫ్‌లో తను అండ్ విజయ్ యాంటోనీ ఎలా కలిసారు, మ్యారేజ్ చేసుకోవాలని వాళ్ళకి ఎలా అనిపించింది, ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్‌గా పోర్ట్రే చేశారు. ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ కదా! ఈ మ్యాటర్‌ని చెప్పేటప్పుడు కొంచెం లైన్ క్రాస్ అయినా కూడా వల్గర్‌గా చేంజ్ అయిపోతుంది. బట్ వీళ్ళు ఎక్కడ కూడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా క్యారెక్టర్స్‌ని చాలా హానెస్ట్‌గా ప్రెజెంట్ చేశారు. అండ్ కొన్ని డైలాగ్స్ కూడా చాలా రాసుకున్నారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఒక మేజర్ సీన్ ఉంటుంది. అక్కడ లైట్‌గా ఎమోషనల్‌గా కూడా అనిపిస్తుంది. అండ్ ఇందులో ఉండే క్యారెక్టర్స్ చాలా రియల్‌గా అనిపిస్తాయి. ఎక్కడ కూడా సినిమాటిక్‌గా అనిపించదు. ఎందుకంటే, ఎందుకంటే ఈ మూవీని ఒక రియల్ లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకొని తీశారంట. మూవీ ఎండింగ్‌లో రియల్ ఇమేజెస్ చూపిస్తారు. ఇది రియల్ ఇన్సిడెంట్ అని తెలిసాక ఒక ఫీల్ గుడ్ ఫీలింగ్ కలిగింది. ఇఫ్ మీకు ఇలాంటి సోల్‌ఫుల్ డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. జస్ట్ ఇది ప్యూర్ డ్రామా మూవీ. ఇదొకటి మైండ్‌లో పెట్టుకొని చూస్తే మీకు కూడా ఈ మూవీ చాలా బాగా నచ్చొచ్చు. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కానీ, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూవీ ఐ హావ్ వాచ్డ్ ఇన్ దిస్ ఇయర్. సో, ఇది గైస్ 'వంద దేవుళ్ళు' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.